ఈ ఏడాది నిన్ను ఘనంగా పూజించుకున్నాము, వెళ్ళి రావయ్యా, మళ్ళీ ఏడాది నిన్ను ఇంకా ఘనంగా పూజించుకుంటాము అని ఎంత పవిత్రంగా అయితే పూజించుకున్నామో అంతే పవిత్రంగా మనం పంపించాలి. ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ మురికి కాలువల్లోని నిమజ్జనం చేయకూడదు. దానంత మహాపాపం ఇంకొకటి ఉండదు. ఒక టబ్ లో వాటర్ తీసుకొని ఆ వాటర్ లో పువ్వులు, అక్షంతలు, గంధం, పసుపు, కుంకుమ వేసి మనకి భారతదేశానికి ఎంతో ముఖ్యమైన నదులు గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, సింధు, నర్మదా, కావేరి, తుంగభద్ర ఇలా 9 నదులను ఆవాహనం చేసి ఆ నీటిలోనే మనం దేవుణ్ణి నిమజ్జనం చేస్తున్నట్టుగా భావించి అలా నీటిలోని దేవుణ్ణి వదలాలి. ఆవాహనం అంటే పెద్ద పెద్ద మంత్రాలు ఏమీ కాదండి. గంగా నది ఆవాహయామి, యమునా నది ఆవాహయామి, సరస్వతి నది ఆవాహయామి అంటూ ఆవాహనం చేసి ఆ పుణ్య నదుల్లో వినాయకుడిని మనం నిమజ్జనం చేస్తున్నట్టుగా భావించాలి. నేనైతే వినాయకుడు అలా కరిగిపోవడం అస్సలు చూడలేకపోయాను. అందరూ దీన్ని తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ చేసి షేర్